ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజియో క్వీన్. దిస్ ఇస్ డాక్టర్ అశ్విని. ఈ వీడియోలో డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియోలో డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ అంటే ఏంటి, ఈ కోర్సు డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు, ఈ కోర్సు చదవడానికి ఎలిజిబిలిటీస్ ఏమి ఉండాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఈ కోర్సులో డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి, ఈ కోర్స్ అయిపోయిన తర్వాత వర్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఈ కోర్సు వల్ల ఉపయోగాలు ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ అనేది స్టూడెంట్స్కి స్కిల్స్ని, నాలెడ్జ్ని టీచ్ చేయడం కోసం డిజైన్ చేయబడిన కోర్సెసే డిప్లొమా పారామెడికల్ కోర్సెస్. దే నీడ్ టు అసిస్ట్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఇన్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్ సర్వీసెస్. డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ కోర్సు డ్యూరేషన్ 2 years. ఈ డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ ఎన్ని సంవత్సరాలు చదవాలి అంటే 2 సంవత్సరాలు చదవాలి. ఎలిజిబిలిటీస్ ఫర్ డిప్లొమా పారామెడికల్ కోర్సెస్. డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ చదవడానికి ఎలిజిబిలిటీస్ ఏమి ఉండాలి అంటే 10th పాస్ అయిన తర్వాత ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంటర్ బైపీసీలో పాస్ అయిన వాళ్ళు డిప్లొమా పారామెడికల్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. అనదర్ వే ఏంటి అంటే ఇంటర్ వొకేషనల్ పారామెడికల్ కోర్సెస్ చేసిన వాళ్ళు, అంటే ఎంఎల్టీ కానీ, డిపిటి కానీ, ఆప్టోమెట్రీ కానీ ఇలాంటి కోర్సెస్ వొకేషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ రాసుకొని డిప్లొమా పారామెడికల్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇవి ఎలిజిబిలిటీస్ ఫర్ డిప్లొమా పారామెడికల్ కోర్సెస్. టైప్స్ ఆఫ్ డిప్లొమా పారామెడికల్ కోర్సెస్. డిప్లొమా పారామెడికల్ కోర్సెస్లో వివిధ రకాల కోర్సెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ cath lab టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ పర్ఫ్యూషన్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ రేడియోగ్రఫిక్ అసిస్టెంట్. దీస్ ఆర్ different types of diploma paramedical courses. Exams for diploma paramedical courses. Diploma paramedical courses చేసిన వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే కోర్సు డ్యూరేషన్ 2 years అన్నాం కదా, ఈ 2 years కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ ఏమి ఉండవు. ఆఫ్టర్ సెకండ్ ఇయర్ కంప్లీషన్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి. బోత్ థియరీ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎన్ని థియరీ ఎన్ని ప్రాక్టికల్ అనేది మనం టైప్స్ ఆఫ్ డిప్లొమా కోర్సెస్, మనం ఏ కోర్స్ తీసుకుంటామో దాన్ని బేస్ అయ్యి ఉంటుంది. హయ్యర్ స్టడీస్ ఆఫ్టర్ డిప్లొమా పారామెడికల్ కోర్సెస్. డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు హయ్యర్ స్టడీస్ ఏం చదవచ్చు అంటే బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ చేయొచ్చు. దాని తర్వాత ఫర్దర్గా ఎంఎస్సీ పారామెడికల్ కోర్సెస్ కూడా చేయొచ్చు. వర్కింగ్ ప్లేసెస్ ఆర్ జాబ్ ఏరియాస్ ఆఫ్టర్ డిప్లొమా పారామెడికల్ కోర్సెస్. డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు జాబ్స్ ఎక్కడెక్కడ చేయొచ్చు అంటే హాస్పిటల్స్లో జాబ్ చేయొచ్చు, నర్సింగ్ హోమ్స్లో జాబ్ చేయొచ్చు, క్లినిక్స్లో జాబ్ చేయొచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయొచ్చు, ఓన్గా క్లినిక్ పెట్టుకోవచ్చు, ఓన్గా ల్యాబొరేటరీ కూడా రన్ చేయొచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో వర్క్ చేయొచ్చు, రీహాబిలిటేషన్ సెంటర్స్లో వర్క్ చేయొచ్చు, ప్రైవేట్ సెక్టర్స్, గవర్నమెంట్ సెక్టర్, రీజనల్ హెల్త్ సెంటర్స్, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, ఇలాగ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ వాళ్ళకి ఉన్నాయి. జాబ్ ప్రొఫైల్స్ ఆఫ్టర్ డిప్లొమా పారామెడికల్ కోర్సెస్. డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అంటే ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్లో ప్రొఫెషనల్స్గా వర్క్ చేయొచ్చు, వర్క్ యాజ్ లెక్చరర్ లాగా కాలేజెస్లో, యూనివర్సిటీస్లో వర్క్ చేయొచ్చు, హాస్పిటల్స్లో టెక్నీషియన్స్గా కూడా వీళ్ళు వర్క్ చేయొచ్చు. యూజెస్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ డిప్లొమా పారామెడికల్ కోర్సెస్. ఈ డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ అనేది హై డిమాండింగ్ కోర్సెస్, 100% జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్, ఈజీ జాబ్ అవైలబిలిటీ కోర్సెస్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి, లెస్ డ్యూరేషన్. కోర్సు డ్యూరేషన్ 2 years, సో తక్కువ సమయంలో తొందరగా సెటిల్మెంట్ అవ్వచ్చు. లెస్ ఫీజెస్ కూడా తక్కువ ఉంటుంది. ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్కి ఇది ఒక బెస్ట్ వే అని చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి షేర్ చేసి ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.